ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. బికాస్ క్లబ్ స్టార్ట్ అయింది, నేను నా ఎక్స్పీరియన్స్లో స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. సో నా పేరు దీపిక. కనెక్ట్ అయ్యి సో నేను స్టార్ట్ చేసింది బేసికలీ ప్యూర్లీ వెయిట్ లాస్ కోసం. అంతకుముందు చాలా ప్రయత్నించాను వెయిట్ లాస్ అవ్వడానికి. ఆల్మోస్ట్ 15 years ట్రై చేశాను. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో వచ్చిన వెయిట్ని నేను మళ్ళీ తీయడానికి 15 ఏళ్ళు ట్రై చేశాను. బట్ నాకు ఎప్పుడు సక్సెస్ రాలేదు. ఆ ట్రైల్లో హర్బల్ లైఫ్ కూడా 2 times ట్రై చేశాను. ఇది ముచ్చటగా 3వసారి లైఫ్లో వదలకుండా పట్టుకున్నాను అనమాట. సో ఆ ట్రయల్స్ చాలా మోర్ అండ్ మోర్ పీపుల్ అంటే నా రిజల్ట్ని షేర్ చేస్తూ ఇప్పుడు ఈ న్యూట్రిషన్ అనేది నేను లైఫ్ లాంగ్ తీసుకోవడానికి కంప్లీట్ ప్లాట్ఫామ్ అనేది దొరికింది. సో ఇలా మీ అందరికి కూడా ఈ న్యూట్రిషన్ అనేది లైఫ్ లాంగ్ తీసుకునేలాగా ప్లాన్ చేసుకోండి. చాలా మంది ఉన్నారు. చెప్పాలంటే దాదాపుగా సగం అల్లాలు ఉండొచ్చు. అందరూ కూడా చాలా మంది తన హెల్త్ ద్వారా ముందుకు వచ్చి న్యూట్రిషన్ తీసుకుంటూ ఇప్పుడు వాళ్ళందరి కోసం దగ్గరలో కొంతమంది తీసుకోలేని వాళ్ళు ఉండొచ్చు, నెగ్లెక్ట్ చేస్తూ ఉండొచ్చు, ఇంట్లో తీసుకోలేక వాళ్ళందరి కోసం ఇలాగే న్యూట్రిషన్ సెంటర్ స్థాపించడం జరిగింది. ఇలా ఈ సెంటర్ ఇలాగే కాకుండా ఇంకా పెద్దగా అంటే చాలా మెంబర్స్తో నిండిపోవాలని మనందరం బ్లెస్సింగ్స్ ఇద్దాము.
10 years అవుతుంది. ఫస్ట్ స్టార్ట్ చేశాను, బాగా వెయిట్ లాస్ అయ్యాను. మళ్ళీ తర్వాత ఏమో ఉంటాయి కదా మనకి ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, మళ్ళీ స్టాప్ చేశాను. మళ్ళీ అదే విధంగా 2017లో స్టార్ట్ చేశాను. ఆ తర్వాత అప్పుడు కూడా మళ్ళీ బ్రేక్ వచ్చింది, అప్పుడు కూడా ఆఫ్ చేశాను మళ్ళీ. తర్వాత కోవిడ్ టైంలో మళ్ళీ నాకు ఈ న్యూట్రిషన్ మళ్ళీ నన్ను మార్క్యూస్ ఏదో నా ద్వారా ఏదో చేయాలని ఉంది. థర్డ్ టైం మళ్ళీ న్యూట్రిషన్ నా లైఫ్లోకి వచ్చింది. అప్పుడు మాత్రం గట్టిగా పట్టుకున్నా, ఎందుకంటే థర్డ్ టైం నా చేతిలోకి వచ్చేసరికి న్యూట్రిషన్ నా హెల్త్ చాలా ప్రాబ్లం ఉండేది. ఎలా అంటే ఎవ్రీ టైం చాలా స్ట్రెస్లో ఉండేదాన్ని, ఎవ్రీ డే లేవడంతోనే స్ట్రెస్లో వేసేదాన్ని. నాకు చాలా కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటుండే, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, లేడీస్కి ఏ ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్ని ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి నాకు. దాంతోపాటు ఎక్కువగా చెప్పాలంటే స్ట్రెస్కి ఫీల్ అయ్యేదాన్ని, బాగా డిప్రెషన్లో ఉండేదాన్ని, హెల్త్ బాగోగా బరువు కూడా పెరిగిపోయాను బాగా. ఆ టైంలో ఇంకా నాకు ఈ న్యూట్రిషన్ అవసరం అనిపించింది. చాలా హాస్పిటల్ తిరిగేదాన్ని రెగ్యులర్గా, ఎవ్రీ మంత్ హాస్పిటల్. నేనే కాదు మా ఫ్యామిలీలో అందరం. ఎట్లా అంటే మా హస్బెండ్కి కూడా ప్రాబ్లం, తనకి కూడా L4, L5 ప్రాబ్లం ఉండే. ఇవన్నీ ప్రాబ్లమ్స్తో పిల్లలు కూడా అప్పుడప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్. ఎవ్రీ మంత్ కనీసం 3 to 4 times వెళ్ళేవాళ్ళం. తులసిస్టాప్ అంటూ లేదా అని లాస్ట్కి ఇంట్లోకి వచ్చినాక నాకు తెలిసింది. ఎట్లా అంటే నేను రెగ్యులర్గా న్యూట్రిషన్ తీసుకోవడం వల్ల నేను ఆరోగ్యంగా అయ్యాను, ఓకే చూసుకుంటున్నాను. నేను ఇంత మంచి ఆపర్చునిటీ వచ్చిందంటే నా కోచ్ నిజంగా నాకు ఇంత మంచి లైఫ్ ఇచ్చారు. నేను చాలా రుణపడి ఉంటాను. యాక్చువల్గా నిజమే ఒకరు పరిచయం చేస్తే కదా మనకి ఇంత మంచి ఆపర్చునిటీ వస్తుంది. కాబట్టి మార్క్యూస్ గారికి కూడా ఇంత మంచి న్యూట్రిషన్ మనకు ఇచ్చారు. ఆయన కూడా ఎన్ని టైమ్స్ చెప్పినా కూడా తక్కువే అసలు. నమస్తే అండి. యాక్చువల్గా నేను ఈ న్యూట్రిషన్ స్టార్ట్ చేయడానికి కారణం ఏంటంటే మా వైఫ్ స్టార్ట్ చేసినాక మీరు చెప్పినట్టు ఆఫ్టర్ 5 months తర్వాత స్టార్ట్ చేశాను. నా వెయిట్ వచ్చేసి 104 వెయిట్ ఉండే. నేను నా వెయిట్లో సార్ నాకు అడిషనల్గా బెనిఫిట్స్ ఏమి వచ్చినాయంటే L4, L5 డిస్క్ ప్రాబ్లం ఒకటి, దానికోసం షుగర్ అటాక్ కావడము, తర్వాత నాకు ఈవెన్ కొలెస్ట్రాల్ పెరిగి కూడా ఈవెన్ హ్యాండ్ కూడా వేయించుకున్నాను నేను. అంటే ఇవన్నీ వెయిట్తో సార్ నాకు వచ్చిన బెనిఫిట్స్. ఎప్పుడైతే నేను న్యూట్రిషన్ స్టార్ట్ చేశానో ఆఫ్టర్ న్యూట్రిషన్ తర్వాత వచ్చిన బెనిఫిట్స్ ఏంటంటే నేను వెయిట్ ఎప్పుడైతే తగ్గుతున్నానో నాకు ఉన్న ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ క్లియర్ అవుతూ వచ్చినాయి అన్నమాట. అదొక బెనిఫిట్స్ నేను తీసుకున్న న్యూట్రిషన్ వల్ల. నాకు L4, L5 డిస్క్ ప్రాబ్లం ఏంటంటే డాక్టర్స్ ఏం చెప్పారంటే కన్ఫామ్గా ఆపరేషన్ చేసి సెట్ చేయాలని చెప్పారు. బట్ ఏంటంటే న్యూట్రిషన్ వల్ల వెయిట్ తగ్గినట్టుగా నేను ఇప్పుడు వితౌట్ ఆపరేషన్తోనే L4, L5 ప్రాబ్లం లేకుండా ఇప్పుడు సెట్ అయ్యాను. దానికోసం అడిషనల్ బెనిఫిట్ షుగర్ కూడా కంట్రోల్ అయింది నాకు. అంటే ఎక్స్పెక్ట్ చేయని రిజల్ట్స్ వచ్చినాయి మనకు. దాంతో ఏంటంటే నేను ఏదైతే కొలెస్ట్రాల్కి షుగర్కి వాడే టాబ్లెట్స్ కూడా కంట్రోల్ చేసుకుంటూ ఇప్పుడు వితౌట్ డ్రగ్ ఫ్రీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాం అన్నమాట. కొలెస్ట్రాల్ టాబ్లెట్ లేదు, ఎంజాయ్ చేసుకున్న నేను ఈవెన్ కొలెస్ట్రాల్ షుగర్ అన్ని నార్మల్ ఇప్పుడు నాకు. ఇప్పుడు నా వెయిట్ వచ్చేసి 89, అంటే ఆల్మోస్ట్ 15 kgs వెయిట్ నేను తగ్గాను అన్నమాట. ఇది నా లైఫ్. దానికి కారణం మా వైఫ్, నా కోచ్ అన్ని. సో మీ అందరికీ నా ఎక్స్పీరియన్స్ కంటే ముందు డ్రీమ్స్ కమ్స్ ట్రూ. మన కళలు నిజమవుతాయి, నిజంగా నిజమవుతాయి. ఆ కళ మేము కన్నది కాదు, మా కళ కాదు. కళ కన్న వ్యక్తి మా మార్క్యూస్ ఒకరు ఉన్నారు ఇప్పుడు. సో మా మార్క్యూస్ ఎవరంటే రవికుమార్ గారు, మా బ్రదర్. కమా. గుడ్ మార్నింగ్. నా ఎనర్జీ ఎలా ఉంటుంది? అప్రిషియేట్ ఉండాలి ఎవ్రీడే. నా పేరు రవికుమార్. నమస్తే. గ్యాప్ తీసుకున్నాను కానీ ఒక హాబీ లాగా అయిపోయింది నాకు. ఎవ్రీడే షేక్ ఉండలేను, ఒకసారి గ్యాప్ వచ్చినా మనం వచ్చి తీసుకుని ఎనర్జీ రిటర్న్ వచ్చేస్తూ ఉంటుంది. వెయిట్ లాస్ వాకర్ అని అదని ఇదని అంత ఇంట్రెస్ట్ లేక ఏదో అలా హ్యాపీ ఎంజాయ్ చేస్తూ ఉంటాను ఎవ్రీడే. ఒకసారి గ్యాప్ వస్తుంది అన్నాం, మళ్ళీ అప్పుడు మళ్ళీ కంటిన్యూ చేస్తాం. ఒకసారి 1 year గ్యాప్ వస్తుంది, కంటిన్యూ చేస్తాం. కానీ దీంట్లో దమ్ముందని నమ్మి 100% ఎప్పటికీ కంటిన్యూ చేస్తూ ఉంటాను. వీళ్ళంత డెప్త్ నాకు తెలియదు, బట్ కొంత తెలిసిన దానిలో నేను చెప్తాను. హెర్బల్ లైఫ్ నాకు పరిచయమై ఇప్పటికి
ఇప్పటికి 10 సంవత్సరాలు అయిపోయింది. నేను ఎస్సిడిటి అనే దాంతో నేను చాలా బిజీగా ఉండేదాన్ని. 18 గంటలు వర్క్ చేయడంలో నేను తిండి అనేది మర్చిపోయి ఎప్పుడు చూసినా ఛాయ్ ఒక నలుగురు రావాలి, ఆ నలుగురికి టీ తెప్పియాలి, నేను టీ తాగాలి. దాంతో ఏంటి అంటే తిండి అనేది మర్చిపోయి ఉన్న డైజెస్టివ్ సిస్టమ్ ఏదైతే ఉందో టోటల్ గా కొలాప్స్ అయి కూర్చుంది. ఆ టైంలో ఇది సత్యం అండి, నేను చెప్పే ప్రతి వర్డ్. ఆ టైంలో నేనేంటి అంటే ఇక ఆశ్రయించని హాస్పిటల్స్ లేవు, వెళ్ళని ఏమీ లేవు. A to Z ఈవెన్ ఏషియన్ గ్యాస్ట్రాలజిస్ట్ ఏదైతే ఉందో అక్కడికి కూడా వెళ్ళాను. అక్కడ కూడా స్లీపింగ్ టాబ్లెట్ ఇచ్చింది తప్ప అక్కడ కూడా తగ్గలేదు. నాకు ఎసిడిటీ అనేది నిజంగా చివరికి నేను డెత్ దాకా కూడా వెళ్దాం అనుకున్నాను, అంత సివియర్ గా వెళ్ళింది నాకు. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. అయితే ఆ టైంలో నాకు మెయిల్ చేసినవి 2. ఒకటి వచ్చేసి మెడిటేషన్, రెండోది వచ్చేసి మెడిటేషన్ ద్వారా కొంత క్యూర్ అయితే మా మీనన్న ఎక్కడున్నారో నాకు ఈ హెర్బల్ లైఫ్ పరిచయం చేసిన వ్యక్తి మా ఇంటికి ఒక రోజు వచ్చేసి ఏంది అట్లున్నావు అంటే ఎసిడిటీ ప్రాబ్లం అయిందన్నయ్య, మీటింగ్స్ ఉన్నాయి, చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది నాకు అని చెప్పాను. ఆ టైంలో నా ఎసిడిటీ ఎవరైనా తగ్గిస్తే నేను 10 లక్షలు కూడా ఇట్లా చెక్ చేయడానికి రెడీగా ఉన్నా. అంటే అంత సివియర్ ప్రాబ్లమ్ ని నేను పడతా ఉన్నా అన్నట్టు. అట్లాంటి టైంలో నాకు అన్నయ్య తీసుకొచ్చి ఈ టీకి బదులు ఈ ఆఫీస్ తాగు, టీకి మన ఇంకా అన్నిటికి బదులు ఇదేదో షేక్ తాగు, న్యూట్రిషన్ వస్తుంది, అది వస్తుంది అంటే నేను ఇన్ని హాస్పిటల్స్ తిరిగాను, ఇన్ని చేశాను, అది ఏది చేయండి ఇది ఎట్లా చేస్తుంది అని చెప్పేసి. కాకపోతే ఏంటి అంటే మనం నమ్ముతాం కదా ఏ పుట్టలో ఏ పాము ఉందో అని చెప్పేసి చెప్పిన తర్వాత నేను అదే రోజు 1,15,000 హెర్బల్ లైఫ్ ప్రొడక్ట్స్ తెప్పించుకున్నా. వారు ఎవరైతే ఎక్కడ ఉన్నారో నాకు తెలియదు, కానీ నిజంగా మనకి భగవంతుడి రూపంలో ఒక్కొక్కరిని పరిచయం చేస్తూ ఈ భూమి మీద అంటే మనకి 3 కావాలండి. ఒకటి వచ్చేసి మెంటల్లీ స్ట్రెంగ్త్ అంటే మన మెడిటేషన్ ద్వారా లేదు మనకు నావిగేషన్స్ ద్వారా దాన్ని తెచ్చుకుంటాం. ఫిజికల్ స్ట్రెంగ్త్ అనేది ఏదైతే బ్రెయిన్ ఆలోచించే బ్రెయిన్ కానివ్వండి, లోపల జరిగే ఆహార ప్రక్రియ కానివ్వండి, ఏదైనా సరే అన్ని కరెక్ట్గా ఉంటేనే మనకు 100 కోట్లు ఉన్నా, రూపాయి ఉన్నా దాన్ని ఎంజాయ్ చేయగలుగుతాం. ఆరోగ్యమే లేనప్పుడు ఈ ప్రపంచంలో 1000 కోట్లున్నా దాన్ని ఎంజాయ్ చేయలేము. ఎందుకు అంటే నేను ఆ టైంలో పడ్డ పెయిన్ ఏదైతే ఉందో నా బ్యాంక్ బ్యాలెన్స్ కోట్లలో ఉంటుండే, కానీ దాన్ని ఎంజాయ్ చేయలేకపోయేదాన్ని. ఎప్పుడు చూసినా ఏదో ఒక రకమైన పెయిన్ నన్ను ఇబ్బంది పెడతా ఉంటుండే. అట్లాంటి పెయిన్ లో ఇంకా డబ్బు అనేది మనకు ఆ టైంలో 0 అనిపిస్తుంది, ప్రపంచం అనేది కూడా 0 అనిపిస్తుంది, పక్కన స్వర్గం ఉన్నా కానీ మనకి ఏమీ కనపడదు. అలాంటి హెల్త్ నాకు హెర్బల్ లైఫ్ ఇచ్చింది. థ్యాంక్స్ టు గాడ్, థ్యాంక్స్ టు మార్కిస్ గారు. మీరు ఏ లోకంలో ఉన్నా ఎక్కడ ఉన్నా చల్లగా ఉండాలని నాకు పరిచయం చేసిన మీనన్నయ్య ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఆ తర్వాత శారదనే ఇస్తుంది, అన్నయ్య అక్కడ ఉన్నారు కాబట్టి శారద ఇంకా దాన్ని ఇంకా కొంచెం రంగులు వేసేసింది దాన్ని. అప్పుడు నేను ఏంటంటే 2-3 ప్రోడక్ట్స్ కంటిన్యూషన్ వాడుతున్నా. ఇప్పుడు ఏంటంటే ఎముకలకి ఇది, మెదడుకి ఇది, దానికి ఇది, దేనికి ఇది అని చెప్పేసి మొత్తం ఒకప్పుడు చెప్తుంటే వినేదాన్ని. కొన్ని రోజుల తర్వాత ట్యాబ్లెట్స్ వస్తాయి, ట్యాబ్లెట్స్ మింగి బాడీ ఫిట్ చేసుకోవచ్చు అని. ట్యాబ్లెట్స్ రావడం ఏంటి, ట్యాబ్లెట్స్ తోటి బాడీ ఫిట్ చేసుకోవడం ఏంటి అని. ఇవన్నీ ఏంటి అంటే ఏటీఎం వస్తుంది అంటే మనం నమ్మలేదు, వాటర్ అమ్ముకుంటామంటే నమ్మలేదు, గాలిని కొంటాము అంటే నమ్మలేదు, టాబ్లెట్స్ తింటాము అంటే నమ్మలేదు. కానీ ఇవన్నీ రెగ్యులర్గా జరుగుతున్నాయి. ప్రకృతి ఇవన్నీ మనకి ఇస్తూనే ఉంది. కాకపోతే ఆ ప్రకృతిలో ఏదేదైతే మనిషి శరీరానికి అవసరమో అలాంటి దాన్ని హెర్బల్ లైఫ్లో ఇప్పుడు కలిపి మనకి ఒక టాబ్లెట్స్ రూపంలో, ఒక జ్యూస్ రూపంలో ఇవ్వడం, అది అతి ఈజీగా డైజెస్ట్ అవ్వడం, దాని ద్వారా మనం 100 years బ్రతకనికి ఒక బాడీ ఫిట్నెస్ చేసుకోవడం నిజంగా ఒక మరాకిల్ లైఫ్. ఇది మరో భగవంతుడు అనుకోవచ్చు మార్క్యూస్ గారు. ఇందులో జాయిన్ అయిన ప్రతి ఒక్కరు కూడా హాస్పిటల్ వెళ్ళకుండా ఉండాలి అంటే హెర్బల్ లైఫ్ వెళ్ళాల్సిందే. అయితే చివరి వరకు కూడా ఆన్ స్టార్ట్, చివరి వరకు కూడా మధ్యలో వదిలేస్తే అది మనల్ని మధ్యలో వదిలేస్తుంది. నేను ఈ కమిటీకి వచ్చి 9 months అయ్యింది.
నాకు హెల్త్ ఛాలెంజ్లు చాలా ఉండే, అన్నీ చెప్పలేను కానీ చాలా టైం పడుతుంది నాకు హెల్త్ ఛాలెంజ్ గురించి చెప్పాలంటే. ఇప్పుడు మాత్రం చాలా ఆరోగ్యంగా ఉన్నానంటే ఈ హెర్బలైఫ్ వల్ల నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను. ఒకప్పుడు చాలా హెల్త్ అంటే చాలా బాగుంటున్నాను. నేను చాలా చేసిన ఏం కాలేదు. అదంతా పోతే కొంచెం ఒక 6 monthsలో చాలా సూపర్ అయినాను. ఆ తర్వాత కూడా నాకు యాక్సిడెంట్ అయ్యింది. యాక్సిడెంట్ అయ్యి కూడా నేను చాలా సీరియస్ కండిషన్లో అయినాను. 4 days హాస్పిటల్లో కూడా ఉన్నాను. డాక్టర్ కూడా నాకు చెప్పిండు ఈమె లేవదు, ఇక నడవలేదు ఈమె అని చెప్పినాడు డాక్టర్ కూడా. అయినా కూడా నేను మా ధైర్యంతో నేను చాలా కోల్పోయినాను అనుకున్నాను. కానీ మా క్లబ్లో వాళ్ళందరూ నాకు హెల్ప్ చేయడం వల్ల నేను ఇలా మళ్ళీ లేచి నిలబడి నా అంతా నేను పని చేసుకుని యాక్టివ్గా ఉన్నాను. ఏంటంటే నాది ఓవర్ వెయిట్, నా లైఫ్ స్టైల్ అంత బాగాలేదు. నేను రియల్ ఎస్టేట్లో మళ్ళీ బిజినెస్లో బిజీ అయి ఉంటాను. పొద్దున్న దినం బిజీ ఉండి నైట్లో డ్రింక్ చేయడము, నేను తినే లైఫ్ స్టైల్ బాగాలేక నేను ఓవర్ వెయిట్ 97 kgs వెయిట్ పెరిగాను. నైట్ 1:30కి హాస్పిటల్కి పోవాల్సిన పరిస్థితి వచ్చింది. గ్యాస్ ఫామ్ అయింది. చెస్ట్లో పెయిన్ వస్తే హార్ట్ ప్రాబ్లం ఏమైనా వస్తుందేమో అనేసి హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు అన్ని టెస్టులు చేసి 15,000 తీసుకున్నారు. ఏం లేదు, గ్యాస్ ప్రాబ్లం ఉంది అన్ని టాబ్లెట్స్ రాశారు. 2 daysలో క్లియర్ అయిపోయింది. ఇంకా వెయిట్ దిగాలి అని చెప్పింది డాక్టర్. ఇక్కడ వెళ్ళినా అదే చెప్తారు, నాకు కూడా తెలుసు నేను ఎట్లా వెయిట్ లాస్ చెప్తారు. కానీ ఎట్లా ఏం దిగాలి ఏది చెప్తే అది చేశారు. ఇది కోకోనట్ ఆయిల్ తాగాలి అంటే ఇంకా అది కూడా తీసుకున్నాను. 5 days తీసుకున్నాను. కానీ దాని తర్వాత మళ్ళీ 5 daysలో నేను నెక్స్ట్ 6th day హాస్పిటల్కి వెళ్ళవలసిన పరిస్థితి. ఏంటంటే మొత్తం లోపల ఇన్ఫెక్షన్ అయిపోయింది నాకు. దానివల్ల ప్రాబ్లం అయింది. ఇంకా వేరే ఎట్లా చేయాలి ఏంటి అసలు మొత్తం ఫుడ్ మానేసి ఫ్రూట్స్ తిందాం కానీ అనుకున్నా. ఈ మాయా వెల్నెస్ ఫిట్నెస్ సెంటర్ సో హెల్తీ ప్రోడక్ట్స్తో సొసైటీలోకి ముందుకు వచ్చినందుకు నా నుంచి ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరి నుంచి శుభాభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా దీన్ని కనెక్ట్ చేస్తున్నటువంటి సంతోష్ గారు, శారదా గారికి వీళ్ళు గ్రాండ్ సక్సెస్ అవ్వాలి. ఈ కొంపల్లి, ఈ ఎస్పీజీ గ్రాండ్, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఉన్న రెసిడెంట్స్ అందరూ కూడా బాగా ఉపయోగించుకొని హెల్త్ ఇష్యూస్ని ప్రాబ్లం వచ్చినా కాపాడుకుంటూ ఇటువంటి వెల్నెస్ సెంటర్లో మనం ఈ